ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే రాజకీయంగా చూస్తే అనంతపురం జిల్లాకు పెద్ద చరిత్రే ఉంది. అనంతపురం జిల్లా టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతం. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ దాదాపు స్వీప్ చేసింది. ఇక అనంతపురం పార్లమెంటరీ స్థానం విషయానికి వస్తే ఈ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం నియోజకవర్గాలు ఉన్నాయి. ఉరవకొండ తప్ప మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అనంతపురం పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు 12 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 3 సార్లు టీడీపీ, 1 సారి కమ్యూనిస్ట్ పార్టీ, గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, టీడీపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డిపై గెలుపొందారు. ఇక ఒకప్పటి తమ కంచుకోటలో మళ్లీ పసుపు జెండా ఎగరవేయాలని టీడీపీ చూస్తుంటే సిట్టింగ్ సీటును నిలుపుకుని తమను కొట్టేవాళ్లు ఇప్పట్లో రాలేరని చెప్పాలని వైఎస్ఆర్సీపీ చూస్తోంది. వాస్తవానికి అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలో రాజకీయం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇక్కడి ఓటర్ల పల్స్ పట్టుకోవడం అంత సులువైన వ్యవహారమేమీ కాదు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో టీడీపీకి తిరుగులేదని భావించినా వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించి చేసిన ప్రయోగం విజయాన్ని సాధించి పెట్టింది. దీంతో అనంతలో పొలిటికల్ సీనే మారిపోయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ, మళ్లీ పసుపు జెండా ఎగరవేయాలని టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి అనంతపురం సిట్టింగ్ ఎంపీగా తలారి రంగయ్య ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే బలమైన సామాజిక వర్గానికి చెందిన రంగయ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మళ్లీ అంతే బలమైన అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఎవరిని బరిలోకి దించుతుందన్న దానిపై సందేహాలు కూడా ఉన్నా తాజాగా జగన్ మాలగుండ్ల శంకర్ నారాయణ్ని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. మరొక వైపు వచ్చే ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ భావిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాంతో బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను ఎంపీగా పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ రెడ్డి కూడా బరిలో నిలిచే ఛాన్స్ లేకపోలేదు. ఇక సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అనంతపురం అర్బన్లో వైఎస్ఆర్సీపీ బలంగా కనిపిస్తోంది. ఇదే స్థానంలో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మరొక వైపు జేసీ పవన్ రెడ్డి గ్రూపులతో టీడీపీ క్యాడర్ సతమతమవుతోంది. అందుకే జనసేనతో పొత్తు కుదరడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థికి సీటు ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సింగనమలలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి పరిస్థితి అయోమయంగా ఉంది. ఆమెకు టికెట్ దక్కదని, ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి వస్తారని తెలుస్తోంది. అలాగే టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. జేసీ బ్రదర్స్ వర్గంలో ఉన్న బండారు శ్రావణికి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. తాడిపత్రి సెగ్మెంట్లో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విక్టరీ సాధించింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన జేసీ అస్మిత్ రెడ్డి అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ అంతగా యాక్టివ్గా లేరనే టాక్ క్యాడర్లో వినిపిస్తోంది. ఇక్కడ పోటాపోటీ ఉండొచ్చు. ఇక గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుంతకల్లు నుంచి వైసీపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే సెగ్మెంట్లో టీడీపీ పరిస్థితి కొంతవరకు బాగానే ఉన్నట్లనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వైఎస్ఆర్సీపీపై పోరాటం చేస్తూ క్యాడర్లో జోష్ తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇక ఉరవకొండ నుంచి గత ఎన్నికల్లో పయ్యావల కేశవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ కోసం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి. ఇక కళ్యాణదుర్గంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసింది. అయితే ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న స్థానంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకరంగా మారిందని అంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం దక్కవచ్చు. రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నుంచి వైఎస్ఆర్సీపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతోంది. రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి పేరు అధిష్టానం ఖరారు చేసింది. ఏపీ ఐఐసీ చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డికి సీటు కేటాయించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇదే సెగ్మెంట్లో టీడీపీ కూడా కాస్త బలంగానే కనిపిస్తోంది. కాల్వ శ్రీనివాసులు ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ కొత్త అభ్యర్థిని టీడీపీ నిలపవచ్చు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అనంతపురం పార్లమెంటు సీటుతో పాటు దాని పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. రాబోయే ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ చేయాలని వైఎస్ఆర్సీపీ చూస్తుంటే ఈసారైనా సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపించబోతుంది అన్నదే సస్పెన్స్గా మారింది. అభ్యర్థులు ఖరారైతే గెలుపు లెక్కలపై కొంతవరకు క్లారిటీ వస్తుంది. అలాగే సామాజిక సమీకరణాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కూటమి సఖ్యత, టీడీపీ ఏ మేరకు బలపడింది అనేది గెలుపు ఓటములని నిర్దేశించబోతోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.